హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ చూసి స్కిప్ చేయకుండా చూస్తే మాత్రానికి మీకు అర్థం అవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రానికి మీకు అర్థం అయితే కాదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో ఏపీఎస్ఆర్టీసీ అని టైప్ చేయండి. ఏపీఎస్ఆర్టీసీ అని టైప్ చేసినాక మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయితే రావటం జరుగుతుంది. మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచే బుక్ చేసుకోవాలి. వేరే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేది యూజ్ చేయొద్దు. నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్.in అని. మీరు ఈ వెబ్సైట్లోకి అయితేనే వెళ్ళాలి, వేరే వెబ్సైట్లోకి వెళ్ళొద్దు. మీకు వేరే వెబ్సైట్స్ ఓపెన్ అయినా సరే దాంట్లోకి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రమ్ దగ్గర ఏమో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ నుంచి అక్కడ ఏరియా పేరు అయితే రాయాలి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్ క్లిక్ చేసుకున్నాను. నేను హైదరాబాద్ నుంచి మందలపల్లి వెళ్ళాలి కాబట్టి మందలపల్లి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ బాక్స్లో, ఫస్ట్ బాక్స్లో మీరు ఎక్కడి నుంచి ప్రయాణించాలనుకుంటున్నారో అది పెట్టాలి. సెకండ్ దాంట్లో మాత్రానికి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఊరు నేమ్ అయితే పెట్టాలి. ఇక్కడ డేట్ వచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రోజు అయితే ప్రయాణించాలనుకుంటున్నారో ఆ రోజు ప్రయాణించండి. ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో అన్ని బస్సులు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 4 సర్వీసెస్ అనేవి అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ బస్సులో ఏ బస్సు అయినా బుక్ చేసుకోవచ్చు. మీరు టైం చూసుకొని బుక్ చేసుకోండి. ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటనేది ఆ బస్సుని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు రెడ్ కలర్లో కనిపిస్తున్న సెలెక్ట్ సీట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ సీట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. బోర్డింగ్ పాయింట్ అంటే మీరు ఏ స్టాప్ నుంచి అయితే ఎక్కాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు అన్ని రకాల హైదరాబాద్లో ఆ బస్సు ఎక్కడెక్కడ నుంచి ప్రయాణిస్తుంది అనేది అన్ని సెంటర్స్ అనేది అన్ని బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ ఎల్బీ నగర్లో ఎక్కాలి కాబట్టి ఎల్బీ నగర్ సెలెక్ట్ చేసుకున్నాను. బోర్డింగ్ ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి మందలపల్లి కాబట్టి మందలపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. షో లేఅవుట్ మీద అయితే క్లిక్ చేయండి. షో లేఅవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బస్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బస్ సింబల్ కనిపించిన తర్వాత మీరు ఇక్కడ సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సీట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మీరు కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది తప్పుగా ఇస్తే మీరు డ్రైవర్ అనేది మీకు ఫోన్ చేయడం అయితే జరగదు. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు జెండరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన నేమ్ దగ్గర నేమ్ రాయండి, ఏజ్ దగ్గర ఏజ్ రాయండి. తర్వాత పబ్లికా, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీసా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడైతే నేమ్స్ అయితే రాసుకోండి. ఇక్కడ నా నేమ్స్ అయితే రాస్తున్నాను. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఈ వీడియో చూసి మీరే బుక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు సీట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టోటల్గా ఎంత అవుతుందో కూడా చూపిస్తూ ఉంటుంది. ఎన్ని సీట్లు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటనేది. ఇక్కడ చిన్నపిల్లల ఏజ్ అనేది వేస్తే 5 years కంటే తక్కువ ఉంటే టికెట్ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏజ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టికెట్ అయితే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ అన్నీ ఒకటికి 2 సార్లు సెలెక్ట్ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాము, ఏ డేట్ని పెట్టాము ఏంటి అనేది, బస్సు నెంబరు అన్నీ ఒకసారి టోటల్గా ఎంత అవుతుంది అనేది మీకు ఇక్కడ కింద అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను చూపిస్తాను. ఇక్కడ మీరు అన్నీ ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే సింబల్ అనేది కనిపిస్తుంది కదా కింద మీకు రైట్ సైడ్లో ఫోన్పే సింబల్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతనే ఇది అనేది ముందుకు అయితే వెళ్ళటం జరుగుతుంది. ఎస్బీఐ కింద మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే టిక్ చేసుకొని మేక్ పేమెంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. మేక్ పేమెంట్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీ ఫోన్పే నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్పే నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫోన్పే అనేది యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్పే యాప్ అనేది డైరెక్ట్గా మీకు ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ కంప్లీట్ పేమెంట్ యూజింగ్ ఫోన్పే అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే ఫోన్పే నెంబర్ అయితే ఇస్తారో అప్పుడే ఫోన్పేలోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ నుంచి పే అనేది చేయొచ్చు.
అక్కడ చూపించిన దానికి ఇక్కడ చూపించిన అనే డిస్కౌంట్తో మనకి ఇంతకైతే వస్తుంది టికెట్. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీ ఎంపిన్ అనేది ఇచ్చేసి పేమెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు నా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. నాకైతే ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత రీడైరెక్ట్గా మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీలోకి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పైన మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడే మీకు టికెట్ అనేది బుక్ అయినట్లు. ఇక్కడ కింద ప్రింట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కింద ప్రింట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి. ఇట్లా వచ్చినప్పుడు మాత్రానికి మీ టికెట్ బుక్ అయినట్టు. మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది, అప్పుడే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.